మనీ వీడియోస్ మీ అందరూ చూసే ఉంటారు. నెగిటివ్ చేస్తున్నాడు. ఓకే. తనని భయపెట్టి ఆ వీడియోస్ చేపిస్తున్నారు. సరే ఇప్పుడు మనీయే కరెక్ట్ అనుకుందాం. ఆ మనీని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమనొచ్చు కదా! గాజువాకలోనే ఉంటాడు కదా! మనీ నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టు. నవీన్ మోసం చేసాడని. నువ్వు పెట్టలేవు. ఎందుకు? నేను మోసం చేయలేదు కాబట్టి. సరే ఇప్పుడు పేరెంట్ వరకు వద్దాం. పేరెంట్ మాత్రం ఫుల్ జెన్యూన్. అతను కూడా ఎటువంటి తప్పు చేయలేదు. కానీ పేరెంట్తో కూడా చాలా నెగిటివ్గా చెప్పిస్తున్నారు. నాకు తెలిసింది. పేరెంట్తో కేసు పెట్టించండి. నవీన్ ఫ్రాడ్ చేసాడు, నవీన్ మోసం చేసాడు మమ్మల్ని అని. అది కూడా పెట్టించరు. ఎందుకు? అది కూడా ప్రూవ్ అవ్వదు కాబట్టి. అటు తిరిగి ఇటు తిరిగి పేరెంట్తో నెగిటివ్ చేపించి, ఆ ఇన్ఫ్లుయెన్సర్స్తో నెగిటివ్ చేపించి, ఆ మనీ అన్నోడితో నెగిటివ్ చేపించి, అందరితో నన్ను నెగిటివ్ చేపిస్తే ఈ వీడియోస్కి లైక్స్ వ్యూస్ తప్ప నిజం అనేది బయటికి రాదు. మీరు అందరూ ఏం చేయలేరు. ఎందుకు చెప్తానంటే ఏదైనా చేయాలి అని అనుకుంటే లీగల్గా కేసు పెట్టండి. కేసు పెట్టే దమ్ము లేనప్పుడు ఏం మాట్లాడకండి. జనాలకు అర్థమవుతుంది. అరే నిజమే నవీన్ కోసం ఫ్రాడు అంటున్నారు కదా, కేసు ఎందుకు పెట్టట్లేదు ఎవడు? ఎందుకంటే కేసు పెట్టడానికి అక్కడ ప్రూఫ్స్ లేవు. అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చూపించేది ఒకటి. అంతకన్నా ఏం లేదు. నా తప్పు అయితే ఎటువంటిది లేదు. అది మాత్రం కన్ఫర్మ్. నేను ఫిక్స్. లీగల్గా పెట్టి చూపించండి ఎవడైనా, అప్పుడు నేను ప్రూవ్ చేసుకుంటాను. లీగల్గా మాత్రం ఎవడు పెట్టడు. ఎందుకంటే లైక్స్ వ్యూస్ అన్నీ రావాలి కాబట్టి. ఒక 1 వీక్ 15 డేస్ వీళ్ళు అలాగా ఇదంతా బజ్ నడుపుతూ ఉంటారు. ఆ తర్వాత నిజాలు బయటకు వస్తాయి. ఆ రోజు అందరి ఏం జరగాలో అది జరుగుతుంది. అంతే. థ్యాంక్ యూ. క్లారిటీగా చెప్తాను వినండి. ఇంపాక్ట్ గురులో 9.5 నుంచి 11.5కి మార్చేస్తావు, ఏదో స్కాము. ఇంకో పిల్లోడికి ఎలా ఇప్పిస్తావు? ఇంపాక్ట్ గురు అలాగ ఇవ్వదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎందుకు ఇవ్వదండి? ఆల్రెడీ వాళ్ళ పేరెంట్ నేను ఇంపాక్ట్ గురుతో మాట్లాడాము. డాలర్ కన్వర్షన్కి కొద్దిగా అమౌంట్ పెంచాలి అని చెప్పి ఇంపాక్ట్ గురు వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు రిషి కుమార్ కోసం కూడా యాడ్ చేయండి, ఇద్దరు పిల్లలది అయిపోద్ది కదా అని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాము. కావాలంటే ఒక పోలీస్తో ఎంక్వైరీ చేయించి ఇంపాక్ట్ గురిని అడగండి. ఇంపాక్ట్ గురు అంటే నా సొంత క్యూఆర్ కాదు, నా సొంత యాప్ కాదు, నా సొంత కంపెనీ కాదు అది. సో గవర్నమెంట్ కనుక్కున్నా లేదంటే ఒక పోలీస్ కనుక్కున్నా క్లియర్గా చెప్తారు ఇంపాక్ట్ గురు వాళ్ళు. మేము ఏం మాట్లాడాము, ఎందుకు 2CR పెంచారు అనేది వాళ్ళు చెప్తారు. అంతే తప్ప తెలియకుండా మెసేజ్ అయితే పాస్ చేయకండి. అది అబద్ధం అని ప్రూవ్ చేయండి. ఇంపాక్ట్ గురు వాళ్ళు అది అబద్ధం అని ప్రూవ్ చేయండి. ఇంపాక్ట్ గురు నుంచి చేయలేరు. ఎందుకు? అది నిజం కాబట్టి. సో ఇంపాక్ట్ గురు ఎందుకు పెంచాను అని మీ అందరికి క్లారిటీ వచ్చింది కదా. సో అది కూడా ప్రూఫ్ ఉంటుంది. ఎవరు లీగల్గా ఎందుకు వెళ్ళట్లేదు అంటే లీగల్గా వెళ్తే నాది తప్పు లేదు అని బయటకు వస్తుంది. ఈలోపు నాకంతా డిఫేమ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. పేరెంట్ బాబు ఇంజెక్షన్ అయ్యే వరకు పాపం అతను కూడా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇంపాక్ట్ గురువు అంటున్నారు. ఇంపాక్ట్ గురువు వాళ్ళతో పేరెంట్ నేనే మాట్లాడాము క్లియర్గా. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు ఇస్తానన్నారు. అంతా క్లారిటీ ఉంది. లీగల్గా మీరు వెళ్తే ఇంపాక్ట్ గురువు చెప్తుంది కదా నిజం. ఆ నవీన్ రామ్ సింగ్ మీతో అడిగారా లేదా రిషి కుమార్ కోసం అని అడిగితే చెప్పేస్తారు కదా వాళ్ళు. వీడియో పెట్టకముందు డేట్లో మాట్లాడేమా లేదా అనేది వాళ్ళ దగ్గర ఆడియో రికార్డు ఉండి ఉంటుంది కదా. పేరెంట్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదో మోసం చేస్తారు, స్క్రిప్ట్లు వేశారు, అవన్నీ ఏంటండి? ప్రూఫ్స్ అయితే లేవు. ఆ పేరెంట్స్ని ఈ రోజు కూర్చోపెట్టి ఆ నవీన్ డబ్బులు తీసేసుకున్నాడు అవి ఇవి అని చెప్పి వీడియోలు చేయించడం అవన్నీ ఏంటండి? లీగల్గా కేసు పెట్టొచ్చు కదా. ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు? వేరే పేషెంట్కి ఇప్పించడానికి నేను చేసిన ఒక ప్రయత్నాన్ని వేరేలా పోర్ట్రే చేయడం అనేది కూడా చాలా తప్పు. అది చాలా తప్పు. ఎందుకంటే మీరు చేసేది ఏదైనా లీగల్గా చేయాలి. లీగల్గా లేకుండా వీడియోలు పెట్టేస్తాం ఎలా పడితే అలా అంటే అది అవ్వదు. ఎవరు నమ్మరు.